ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్గా రిలీజ్ అయిన కల్కి 2898 ఎడి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచం సృష్టిస్తోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనే వంటి స్టార్ కాస్టింగ్ తోడు నాగ్ అశ్విన్ బ్రిలియంట్ డైరెక్షన్కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్ల వసూలు సాధించినట్లుగా మూవీ టీం ప్రకటించింది. ఇక వీకెండ్ రావడంతో బాక్స్ ఆఫీస్ షేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకి పూర్తిగా పాజిటివ్ రివ్యూలు వచ్చి చాలా కాలమే అయింది. సలార్ చిత్రంతో మంచి హిట్ అందుకున్నప్పటికీ ప్రభాస్ రేంజ్ బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. ఇలాంటి వేళ భారీ అంచనాలతో రిలీజ్ అయిన కల్కి 2898 ఏడి చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. థియేటర్ల దగ్గర సంబరాలతో చెలరేగిపోతున్నారు. ఇక వీరి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే న్యూస్ వచ్చేసింది. కల్కి చిత్రం ఊహించిన దానికంటే గట్టిగానే బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేసింది. తొలి రోజు ఈ చిత్రానికి ఎన్ని కోట్లు వచ్చాయంటే ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కల్కి 2898 ఏడి చిత్రం 191.5 కోట్లు వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. సినిమా పండగను జరుపుకుందామంటూ వైజయంతి మూవీస్ తొలి రోజు వసూళ్లకి సంబంధించిన పోస్ట్ పెట్టింది. ఇది చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నిజానికి డే 1 ఖచ్చితంగా 100 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని అంతా అంచనా వేశారు. కానీ వారి అంచనాల మించి దాదాపు 200 కోట్లకు దగ్గరగా వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. హాలిడే కాదు, వీకెండ్ రిలీజ్ కాదు, పైగా సినిమా రిలీజ్ రోజు ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ను ఈ రేంజ్లో షేక్ చేయడం మామూలు విషయం కాదు. ఇది ప్రభాస్ స్టామినా అంటూ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. ముఖ్యంగా టైప్ 2, టైప్ 3 థియేటర్లో కూడా కల్కి భారీ ఓపెనింగ్ సాధించడం విశేషం. ఇదే ట్రెండ్ వీకెండ్లో కొనసాగితే మాత్రం పలు రికార్డులను కల్కి తిరగరాసే అవకాశం ఉంది. సౌత్లోనే కాకుండా హిందీలో కూడా కల్కికి భారీగా వసూళ్లు వచ్చాయి. తొలి రోజు హిందీలో కల్కి 27.5 కోట్లు వసూలు చేసింది. వీకెండ్లో ఈ నంబర్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ముందుగా ప్రకటించిన కాస్టింగ్తో పాటు కొన్ని కేమియోలు కూడా సందడి చేశాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, ఆర్జీవి, ఫరియా, అనుదీప్ ఇలా చాలామంది సెలబ్రిటీలు కల్కిలో అతిథి పాత్రల్లో మెరిశారు. వీరు వచ్చినప్పుడు థియేటర్లో మామూలుగా వాళ్ళలేదు. ఇక క్లైమాక్స్ అయితే ప్రభాస్ సినిమాలో ది బెస్ట్ ఎలివేషన్ సీన్లలో ఒకటిగా మిగిలిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.